వెనకట ఏదన్నా దరఖాస్తు పెట్టుకో అని అనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి గ్రామ పంచాయతీకి పోయి ఏలుముద్ర పెట్టి గుద్ది వచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైనే అయ్యింది. అది ఒక్కోసారి పని చేస్తుంది, ఒక్కోసారి పని చేయదు. ఇక పని చేయకపోయేసరికి పబ్లిక్ల తిప్పలు గిట్లుంటున్నాయి. ఈ రోజులలో సుత 2024 వచ్చినాం కానీ ఇక టెక్నాలజీలా ఎంత వెనకబడి ఉందో చూడుర్రి మన తాన. మస్తు తక్లీఫ్ తీస్తున్నారట మీ సేవల ముంగడ చాలా మంది. ఇంతకు ఎవరు తక్లీఫ్ తీస్తున్నారు, టెక్నాలజీకి ఏమైంది, టెక్నికల్ ఇష్యూ ఏమైందో పారడుచుకుందాం రండి. అయితే 10 రోజుల సంది తెలంగాణలో ఆడాడ స్తంభించిపోయిన మీ సేవలు. ఇక దాంతో ఉన్నత విద్యా కోర్సులలో ప్రవేశాలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వాళ్లకు మస్తు ఇబ్బంది అవుతున్నట్టుల్లా ఇక రాష్ట్ర డాటా సాంకేతిక సమస్యల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ గింత పని పడ్డా గంత పని పడ్డా భూముల పట్టాలది లేకుంటే ఇంకేదైనా క్యాస్టో ఇన్కమో సర్టిఫికేట్ల కోసము మండల ఆఫీస్కి పోతాము. ఆడికి వెళ్ళి మీ సేవ పంపుతారు. ఆడికి 2-3 మలకలు తిరిగితే అది వారం రోజులకు మనకు సర్టిఫికేట్ చేతికి వస్తుంది. కానీ ఇగో ఈడనే పని అయితే లేదంటే మరి ఇంకెన్ని రోజులకు వీళ్ళకి అప్లై అవుతాయో చూడాలి. పాపం మస్తు ఇబ్బంది తక్లీఫ్ అవుతున్నదట. చూడురి సారు టెక్నికల్ ఇష్యూలు ఏమైంది, ఎందుకు డాటా సర్వర్లు పనిచేస్తలేవో పారిజరా దాని మీద కూడా కన్నేయాలి ప్రభుత్వము. ఉద్యోగులకు చాలా ఇబ్బంది అవుతుందట. చూడురి జరా ఒక్క పని అయింది లేదు. ఇవాళ రాండి, ఒక టైం పెట్టాలి అక్కడ. 9 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చి ఇక్కడ నిలబడతాం కదా. టైం పెట్టారు, ఏం పెట్టారు, వచ్చేసి తీరా టైం ఇది కాలే.